మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు. ఆ వ్యక్తికి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉన్నది. అలాగే అతను కష్టపడి సంపాదించిన ఆస్తి ఉన్నది. వారసత్వంగా వచ్చిన ఆస్తి అతని యొక్క మొదటి భార్యకు ఇచ్చేశాడు. కష్టపడి సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి రెండో భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాడు. అతను చనిపోయిన తర్వాత రెండవ భార్య పిల్లలు ఏం చేశారు అని అంటే, వారి తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని అమ్మివేసినారు. అమ్మివేసి తిరిగి వాళ్ళు వారసత్వంగా వచ్చిన ఆస్తి మొదటి భార్య పేరు మీద ఉంది కదా, అందులో కూడా వాటా అడుగుతున్నారు. సో ఇలాంటి సందర్భాలలో మొదటి భార్య పిల్లలకు రెండో భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా? సాధారణంగా ఆస్తులు రెండు రకాలు. ఒకటి వారసత్వంగా వచ్చే ఆస్తి, రెండు మనం కష్టపడి సంపాదించినటువంటి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. ఎవరైతే న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తారో ఆ వ్యక్తి ఆ ఆస్తి అంటే రెండో భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తి జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అని ప్రూఫ్ చేస్తే వాళ్ళు న్యాయస్థానంలో పార్టీషన్ సూట్ ద్వారా కేసు ఫైల్ చేసి ఆ ప్రాపర్టీ సొంత ఆస్తినే కాదు, మేమందరం ఉమ్మడిగా ఉన్నప్పుడు మా నాన్నగారు కొనుగోలు చేసి ప్రేమపూర్వకంగా ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని నిరూపణ చేయగలిగితే ఆ ఆస్తిలో కూడా సమానంగా మొదటి